ఈ రోజుల్లో ప్రతి చోట, ప్రతి అడుగడుగున ఒక పెద్ద సమస్య ఎదురవుతుంది. ఆ సమస్య గాదు. మనిషి దేన్నైతే సమస్య అనుకుంటాడో అది సమస్యలాగా మారిద్ది. ప్రియమైన సహోదరులారా, సోదరీమణులారా, చూడండి, ఇవాల్టి రోజున భార్యాభర్తలు ఎలా జీవిస్తున్నారంటే కేవలం అవసరాలకి. అవసరం ఎక్కడైతే పూర్తయిపోతుందో అక్కడి నుంచి భర్త భార్యను వదిలేస్తున్నాడు, భార్య భర్తను వదిలేస్తుంది. కానీ ఒకసారి గమనించండి, మనం మన యొక్క తల్లిదండ్రులు అలా అనుకుంటే మనం భూమి మీద ఉండేవాళ్ళం కాదు, నేల మీద ఉండేవాళ్ళం కాదు. అందుకని దయచేసి అవసరాల కోసం కాదు, ఇది చాలా పెద్ద బంధం. అల్లాహు అక్బర్. మీరు ఒకసారి గనక ఏ గ్రంథంలో చూసినా సరే, ఏ మతంలో చూసినా సరే, తల్లిదండ్రుల తర్వాత ఏదైనా పెద్ద బంధం, ఏదైనా చాలా గొప్ప బంధం ఉంది అంటే అది కేవలం భార్యాభర్తల బంధమే. చివరికి ఇక్కడ దాకా కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు, ఎవరైతే ఏ బలమైన కారణం లేకుండా, మనం అనుకుంటుంది కారణం కాదు, మన ఆలోచన ప్రకారం కాదు, అల్లా యొక్క ఆజ్ఞ, ప్రవక్త గారి యొక్క పద్ధతి, ఖురాన్ మరియు హదీసుల్లో ఏదైతే కారణం చెప్పారో, ఏ బలమైన కారణం లేకుండా ఇద్దరిలో ఎవరైతే విడాకులు కోరుకుంటారో, అల్లాహు అక్బర్, అల్లా వాళ్ళతో అయిష్టపడతాడు. ఇక్కడ దాగుండా రాసి ఉంది, ప్రవక్త గారు చెప్పారు, ఏ స్త్రీ అయితే ఊరకూరక ఏమీ కారణం లేదు భర్తతో విడాకులు అడిగిద్దో, ఆ యొక్క భార్య, ఆ యొక్క స్త్రీ స్వర్గపు యొక్క సువాసన కూడా చూడలేదు. అందుకని ఒకసారి ఆలోచించండి, ఒకసారి గమనించండి. ఈ జీవితం, ఈ సమయం, ఈ ధనం, ఈ శరీరం మనది కాదు, కేవలం సొత్తు అన్నమాట. ఒకానప్పుడు సృష్టికర్తగా తిరిగి ఇచ్చేయాల్సింది. అందుకని ఏ పని చేసినా, ఎంత చిన్నదైనా పెద్దదైనా ఆచి తూచి ఆలోచించి చేయండి. జజాకుముల్లాహు ఖైర్, అహ్సనల్ జజా.